Welcome to DVSK lectures. So VIT AP, VIT Amravati 2023 EAP set cutoff ranks discuss చేద్దామండి for all branches, both AU region as well as SVU region for all categories, OC, BC, SC and ST categories కండి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈడబ్ల్యూఎస్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉండదండి, అందుకని ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉండవు. సో మిగతా కేటగిరీస్కి అన్ని బ్రాంచెస్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీనికోసం డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయండి. సో ఈఏపీ సెట్ కానివ్వండి, అదేవిధంగా కామెట్ కే, జోస్ ఆర్ సిసాప్ కానివ్వండి, డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, సో రకరకాల కోర్సెస్ ఉంటాయండి. మీరు వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ కనుక వివరాల్లోకి వెళ్ళామంటే ఆల్రెడీ ఎస్ఆర్ఎం ఏపీ, ఎస్ఆర్ఎం అమరావతి 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియోలో క్లియర్గా చెప్పానండి. సో మీకు ఏయూ రీజియన్ కాలేజెస్ అయితే 85% ఆఫ్ ద సీట్స్ ఏయూ పిల్లలకి ఇస్తారండి. అదేవిధంగా ఎస్వియు రీజియన్లో ఉన్న కాలేజెస్ అయితే 85% ఆఫ్ ద సీట్స్ ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారండి. బట్ ఈ ఎస్ఆర్ఎం ఏపీ కానివ్వండి, లేకపోతే విఐటి ఏపీ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ కాలేజెస్ అండి. స్టేట్ వైడ్ కాలేజెస్ అంటే అందరికీ కూడా ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి. అందుకని ఈ ఎస్ఆర్ఎం ఏపీ, విఐటి ఏపీ, లేకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో మీరు బోత్ ఏయూ రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్వియు రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూసుకోవాలండి. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ అయితే క్లియర్గా ఇచ్చాను, మీరు అయితే చూడొచ్చు. సో ఏయూ రీజియన్కి సిఎస్బి తీసుకుంటే అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ విఐటి ఏపీలో సో ఓసీ బాయ్స్కి 6473 వరకు వచ్చిందండి. గర్ల్స్ ముందే అయిపోయినప్పుడు మనకు అదే ర్యాంక్ అయితే కనిపిస్తుందండి. అదేవిధంగా ఎస్సీ బాయ్స్ అయితే 39,293 వరకు వచ్చిందండి. గర్ల్స్ ముందే అయిపోయినాయండి. అదేవిధంగా ఎస్టీ బాయ్స్ 78,027 వరకు వచ్చిందండి. ఎస్టీ గర్ల్స్ ముందే అయిపోయినాయండి. అదేవిధంగా ఎస్వి రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరైతే చెక్ చేసుకోవచ్చండి. సో అదేవిధంగా ఎస్వి రీజియన్ సిఎస్సి బ్రాంచ్ కానీ తీసుకున్నామంటే 7,689 అండి ఓసీ బాయ్స్. సో గర్ల్స్ అయితే ముందే అయిపోయినాయి కాబట్టి అదే ర్యాంక్ కనిపిస్తుందండి. సో అదేవిధంగా ఎస్సీ బాయ్స్ అయితే 49,200 అండి. ఎస్టీ బాయ్స్ అయితే 85,770 అండి. ఎస్టీ గర్ల్స్ అయితే 95,439 అండి. సో ఇక మిగతా బ్రాంచెస్కి మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మిగతా కేటగిరీస్ కానీ వచ్చామంటే ఏయూ రీజియన్ సిఎస్సి కానీ తీసుకున్నామనంటే 8,988 అండి బీసీఏ బాయ్స్. బీసీఏ గర్ల్స్కి ముందే అయిపోయినాయి. అదేవిధంగా బీసీబీ బాయ్స్ అయితే 8,616, గర్ల్స్ అయితే 9,685 అండి. బీసీసీ బాయ్స్ 10,199, గర్ల్స్ అయితే 14,797. బీసీడీ బాయ్స్ అయితే 6,231, గర్ల్స్ అయితే 6,277. బీసీఈ బాయ్స్ అయితే 11,571, గర్ల్స్ అయితే 12,170 అండి. సో అదేవిధంగా ఎస్వి రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో మీరు మిగతా బ్రాంచెస్ అన్నిటికీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏవైతే స్టేట్ వైడ్ కాలేజెస్ ఉంటాయో వాటికి బోత్ ఎస్వి రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఏయూ రీజియన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మీరు చూసుకోవాలండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.